గొప్పవాడిని అనుకుంటాం, నేను మంచి తెలివైన వాడిని అనుకుంటాం. మనం ఇంకేమనుకుంటాం? ఏదైనా మీరు ఏమనుకుంటారు ఒకసారి చెప్పండి ఎవరైనా? నేను మంచి అందగాడిని అనుకుంటాం. నేను అనుకునేవాడిని అప్పట్లో. మీరు కూడా ఏదో అనుకుంటారు కదా. పాత ఫోటోలు చూశాను అనుకోండి, నాకు ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నానని అనుకుంటాను, కానీ అప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను అనుకునేవాడిని. చిచి పాత ఫోటోలు చూడకూడదు అనుకుంటాను. ఆ హెయిర్ స్టైలు, అమ్మ ఇలాగని, ఇక్కడ నుంచి మధ్యలో ఇలాగనివ్వండి, అది చూస్తే చిచ్చి ఇలాగ ఉన్నానా, కానీ అప్పుడు మాత్రం సూపర్గా ఉన్నాను. అలాగే మనం ఏమనుకుంటాం, మంచి అందగాడిని, లేకపోతే మంచి పాటలు పాడగలను ఏమో అనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఏమనుకోవాలంటే, దేవుని క్రీస్తు యేసునందు దేవుని విషయమై నేను సజీవుడను. ఎవరి కొరకు సజీవుడిని అయ్యాను? దేవుని విషయం. ఇంకా బాగా చెప్తాను చూడండి, 12వ వచనం. కాబట్టి దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. కనుక ఇప్పుడు మనం దేవుని కొరకు మనము సజీవులము అనుకుంటున్నాం కనుక పాపము విషయమై ఇప్పుడు ఏమంటున్నాడు? పాపము మన జీవితాల మీద ఏమవ్వకూడదు, ఏలకూడదు. పాపము మన జీవితాల మీద ఏలుతూ ఉంటుంది. నాన్న వింటున్నావా? నాన్న చూస్తున్నావా? పాపము మనుషుల జీవితాల మీద ఏమవుతుంటుంది? ఏలుతూ ఉంటుంది. కనుకనే మనం ఏం చేస్తామంటే, ఏలుతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా మనం పరిపాలన చేస్తున్నప్పుడు వారు చెప్పింది మనం చెయ్యాలి. కనుక పాపము మనుషుల జీవితాన్ని ఏమవుతుందంటే ఏలుతుంది. ఇప్పుడు మనం పాపం ఏలదు మనల్ని. ఎందుకు? ముందు ఏం చెప్పానో, పాపం విషయమే చనిపోయాం అన్నీ చెప్పాను కదా. ఇప్పుడు మనల్ని మనం చెప్పుకోవాలి, నేను దేవుని విషయమే సజీవుడను. ఓకేనా? దేవుని విషయమే సజీవుడను. మరియు మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఏం చేయకూడదు? పాపమునకు మన యొక్క ఏం అప్పకూడదు అన్నాడు? మీ అవయవములను. దేంతో చేస్తామని? ఏ పాపమైనా. ఇప్పుడు మీకు కళ్ళు లేవు, మామూలుగా అనుకోండి ఒక నిమిషం, ఏం చేయలేరు, చూడలేరు. అర్థమైందా? చెవులు లేవు, నోరు లేదు, ఏం చేయలేరు. అందుకే ఏమన్నాడంటే, ఈ వీటి ద్వారానే మనం పాపం చేస్తాం. ఓకేనా? మీ అవయవములను దేనికి అప్పగించొద్దు అన్నాడు? పాపమునకు సాధనములుగా, దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు. మనము క్రైస్తవ జీవితంలో ప్రభువు చేసినటువంటి కార్యము మన జీవితంలో సంపూర్ణంగా జరిగింది. అయితే మనం మరలా మన అవయవాలను ఏం చేస్తారు? దుర్నీతి సాధనములుగా అప్పగిస్తారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మీ యొక్క విల్. దేవుడు చేసినటువంటి కార్యం అంతా కూడా మన కొరకు ఆయన చేసేసారు. సో దాన్ని మనం నమ్మి దాన్ని ఎంచుకొని కన్ఫెస్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా మరలా మీరు ఏం చేయొద్దంటున్నాడు? అప్పగించకూడదు. ఏం చేయకూడదు? అప్పగించుకోకూడదు. అర్థమవుతుందమ్మా? మనల్ని మనం అప్పగించుకుంటున్నాం అనుకో, పాపం మరలా ఏమవుతుంది? ఏలుతుంది. పాపం ఏమవుతుంది? ఏలుతుంది. మీరు దానికి అప్పగించుకోవద్దు అంటున్నాడు. ఇంకా జాగ్రత్త చెప్తున్నాడు. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. మృతుల్లో నుండి సజీవులు అంటే మన భాషలో ఎలా చెప్పండి? చచ్చి బతికానురా. మీకు అర్థమైందా? మనం చచ్చిపోయాం, మరలా ఏమయ్యాం? ఇప్పుడు డాక్టర్లు చెప్పేశారు, ఇంక నువ్వు బతకమని చెప్పేశారు, అన్నీ అర్థమైపోయింది. మీరు బతికారు, అప్పుడు మీరు ఏమనుకుంటారు? చచ్చి బతికానురా బాబు, ఇంకా మరలా అందులోకి వెళ్ళను అనుకుంటాం లేదా? ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఏదో వ్యాధి వచ్చింది, ఏదో కైనీళ్ళు తినడం ద్వారా, లేకపోతే స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ చేయడం ద్వారా మనకున్నటువంటి అలవాట్లను బట్టి మనం ఇంకా డాక్టర్లు రిపోర్ట్ చూసి నువ్వు బతకమన్నారు. కానీ అద్భుతంగా మీరు బ్రతికారు. ఖచ్చితంగా అప్పుడు ఏమంటారు? చచ్చి నుండి బతికాను, ఇక మరలా ఏం చేయను, దాని జోలికి వెళ్ళనంటే అవ్వకూడదు, దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి ఏం చేయాలి? మంచిదే, జోలికి వెళ్ళను అనే మాట కూడా కరెక్టే. అయితే ఏం చేయాలి? దేవునికి మనం అప్పగించుకోవాలి. సో ఇట్ ఈజ్ యువర్ సబ్మిషన్. మనం దేవునికి అప్పగించుకుంటే మంచి మాట చెప్తున్నాడు, మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించుకోండి అన్నాడు. రెండవది ఏంటంటే, నా అవయవములు ఇప్పుడు దేనికి సాధనాలుగా ఉండాలి? ఇందాక దుర్నీతి సాధనాలుగా అప్పగించొద్దు అన్నాడు. ఇప్పుడు మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. మీరు ఇలా అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. అంటిల్ మీరు అప్పగించుకునేటువంటి ఆ పని మీరు చేయకపోతే
దేవుడు ఏమి కూడా చేయడు. అర్థమవుతుందా? మనం అవయవాలన్నీ కూడా ఏం చేయాలంటే దేవునికి ఏం చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే మీరు పూర్తిగా దేవునికి మన జీవితాలను అప్పగించుకొని, ప్రభువా నేను ఇలా జీవించడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోవాలి. మీరు అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మీరు అప్పగించుకోకుండా ప్రభువా నన్ను ఇందులోంచి విడిపించు అంటే పరిశుద్ధాత్ముడు సహాయం చేయడు. కనుక యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారో అన్నీ చేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమయం. పరిశుద్ధాత్మ గురించి చాలామందికి ఏం తెలియదు అంటే పరిశుద్ధాత్మ అంటే కేకలేయడం, గెంతులేయడం, భాషలు మాట్లాడడం ఇవన్నీ అనుకుంటారు. ఇది ఒక సైడ్ మాత్రమే. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. మనల్ని ఆ యొక్క స్థితిలోంచి విడిపించడానికి సహాయం చేస్తాడు. కొంతమంది చూడండి పాపం నువ్వు ఏమీ కూడా చేయకుండా చక్కగా జీవించగలుగుతారు. కొంతమంది చీటి మాటికి కూడా ఏమవుతారు? శోధనలో పడిపోతారు, బలహీనమైపోతారు. ఎందుకంటే వారు జీవితాలను అప్పగించుకోలేదు కనుక పరిశుద్ధాత్మ యొక్క బలం మనలో ఉండదు. పాపమును జయించడం అంత సులువేం కాదు. పాపము చాలా భయంకరమైనది కనుక దానిని జయించాలంటే పరిశుద్ధాత్మ మీరు అప్పగించుకుంటేనే సహాయం చేస్తారు. పరిశుద్ధాత్ముడు చాలా మర్యాదస్తుడు. అర్థమైందా? మనం చక్కగా అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడు? పని చేస్తాడు. మీరు అప్పగించుకోకుండా నేను బలహీనంగా ఉన్నాను, రక్షణ పొందాను కానీ ఇంకా ఎలాగే ఉన్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను కానీ ఎలాగే ఉన్నానని ఎందుకు అంటున్నారంటే మీరు అప్పగించుకోలేదు కనుక ఆ విషయంలో ఏమవట్లేదు, జయము పొందలేకపోతున్నారు. ఈ రాత్రి కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ పడిపోతున్నారో ఆ విషయాల్లో ప్రభువుకి మీరు అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయమని అడిగితే పరిశుద్ధాత్ముడు అద్భుతంగా పరిస్థితుల్లోంచి విడిపిస్తాడు. ఇందులో గొప్పవాళ్ళు ఏమంటారు దాన్ని, నేను పాపం జయించాను అన్నకి ఏం లేదు, ఎవరూ జయించలేరు. ఈ శరీరంతో మనం పాపాన్ని ఏం చేయలేం. మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే పాపం నుంచి జయించడానికి గొప్ప కృపనిస్తాడు. మీకే తెలీదు నేను ఎలా మానేశాను, ఇది నేను ఎలా విడిచిపెట్టాను, ఎలాగ నేను వీటన్నిటిని వదలగలుగుతున్నాను అంటే పరిశుద్ధాత్ముడు అద్భుతంగా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు గనక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఎప్పుడైతే మీరు ఇలా అప్పగించుకుంటారో పాపం ఇక మీ మీద ప్రభుత్వం చేయదు. దేవుడు మనకి ఏమిస్తాడంటే కృపనిస్తాడు. కృప ఏం చేస్తుందంటే మనకు ఆ యొక్క శక్తినిస్తుంది, వాటన్నిటిని కూడా జయించడానికి శక్తినిస్తుంది. కనుక వాటిని జయించాలంటే పరిశుద్ధాత్మకు మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అట్లేని ఎడల నేను కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనగు వారము కామని పాపము చేయుదుమా. నేను ఇక కృపే నా జీవితంలో ఇప్పుడు చాలామంది రాంగ్ డాక్టరీన్ ఉంటుంది. ఏంటంటే దేవుడు మనకేమిచ్చాడు? కృపనిచ్చాడు. ఎంత భయంకరమైన డాక్టర్ ఉన్నదంటే దేవుడు మన కృపలో ఏం చేశాడు? ఇప్పుడు పాపాలు, రాబోయే పాపాలు, మనం చేయబోయే పాపాలకు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. కనుక ఇక మనకు పాపంకి ఏం లేదు. అలాగ బైబిల్ చెప్పట్లేదు. పాపం ఏమన్నాడు? అది ఎన్నటికీ కూడదు అన్నాడు. అట్లైన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనగు వారం కామని పాపము చేయదమా, అది ఎన్నటికీ, పాపం చేయడానికి ఇక మనకు ఏ విధమైనటువంటి ఎన్నటికీ కూడదు. ఏమని చెప్తున్నాడంటే లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తంగా పాపముకే కానీ నీతి నిమిత్తంగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుతారో దానికే దాసులు. ఇక్కడ లోబడుట అనే వాడాడు. అప్పగించుకున్నట్టు వేరు, ఇంకోటి ఏంటి? లోబడుట. అప్పగించుకున్నట్టు ఏంటి? మనం సొంతంగా మన జీవితాలను ప్రభు నా యొక్క జీవితాన్ని, నా హృదయాన్ని నువ్వు పరిపాలించాలి అని చెప్పి దేవునికి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. రెండవది మనం విధేయత చూపించాలి అంటున్నాడు. ఏం చూపించాలి? విధేయత చూపించాలి. నేను వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు మేము ఎవరు ఇంట్లో ఉన్నామో ఆ బ్రదర్ గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఒక పాస్టర్ గారు సిస్టర్ ఏమని చెప్తున్నారంటే ఆయన రక్షింపబడక మునుపు ఆయన గెటప్ కానీ ఆయన స్టైల్ కానీ చాలా వికృతంగా ఉండేది. అంతేకాదు ఎవరు బైబిల్ పట్టుకొని వెళ్తున్నా మీరేంటి స్కూల్ స్టూడెంట్లా ఏంటి అలా పుస్తకాలు పట్టుకొని వెళ్తారని ఎటకారం చేసేవాడట, విక్రించడం చేసేవాడట. ఇలాంటి పరిస్థితుల్లో అతను ప్రభువుని తెలుసుకున్నాడు. ఇప్పుడు మాట్లాడ్డట కనీసం, అంటే అంత నెమ్మది అయిపోయాడు.
ఇంట్లో ఎంతో సంతోషం. వాళ్ళ బ్రదర్‌లో అయితే ఎంతో ఎటకారం చేస్తూ ఉండేవాడట. వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని బాగా ఎటకారం చేసేవాడట. తర్వాత దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటే వాళ్ళ భార్య భర్తలు విడిపోయే పరిస్థితి వచ్చింది ఒక స్థితిలో. ఆ సమయంలో సువార్తను విన్నాడు. సువార్త విన్న తర్వాత మేము ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము అని చెప్తే, ఇలా కూడా ప్రార్థన చేస్తారా అన్నట్టుగా అన్నాడట. కొన్ని 2-3 రోజులకే ఎవరైతే విడిపోయి డైవర్స్ వరకు వెళ్తుందో, నేను వచ్చేస్తాను మీ ఇంటికి అని చెప్పి వచ్చిందట. హల్లెలూయా. అప్పుడు తనకు ఒక విషయం అర్థమైంది. దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రార్థన అనేది చాలా శక్తి. దేవుడు అనేవాడు చాలా శక్తివంతుడు అని అర్థమై అతను కూడా ఇప్పుడు బొంబాయిలో ఉంటున్నాడు, పెద్ద కంపెనీలో. వాళ్ళ ఇంట్లోనే మేము ఉన్నాం, స్టే అయ్యాం. జాబ్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అద్భుతం ఏంటంటే ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉంటాడట. దేవుడు ఎలా మార్చాడో చూడండి. మనం అప్పగించుకుంటే ఒకప్పుడు వెటకారంగా తిరిగిన వాళ్ళని దేవుడు అద్భుతంగా దేవుని యొక్క సన్నిధిలో ఎదగడానికి, నడవడానికి ప్రభు వారికి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఎన్ని రూములు ఉంటాయి తెలుసా? కిందన 3, పైన 3, వంటగది, హాలు కాకుండా. వీటిలో ఏం చేస్తారు తెలుసా? ఎవరు సేవకులు వచ్చినా మీకు ఏ రూమ్లో ఇష్టమైతే ఆ రూమ్లో ఉండండి. కిందనైనా ఉండొచ్చు, పైన ఉండొచ్చు. వాళ్ళంతా గొప్పగా ఉన్న సేవకులు వచ్చారంటే ఎంత ఆనందమో వాళ్ళకి. అంతేకాదు, కరెక్ట్గా 7 అయ్యేసరికి వాళ్ళ నాన్నగారు వేడి నీళ్ళు పట్టుకొని, నేను పై రూమ్లో ఉన్నానమాట, పట్టుకొని పాస్టర్జీ గుర్రం పోనీ అనేసి ఆయన వెళ్ళిపోతాడు. అంత గేమ్ గుర్రం పోనీ. నేను కిందకి వెళ్ళి తెచ్చుకుందాం అనడానికి కూడా అవకాశం వద్దు. నేను అమ్మగారితో చెప్పాను, అమ్మ हम लोग यहाँ रह कर आपको तकलीफ दिया అంటే నాయ్ నాయ్ కౌన్ బోలా అన్నది. కౌన్ బోలా. ఎంత చక్కగా ప్రేమతో చూస్తారంటే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితం. నాకు మా శాంతి సిస్టర్ని ఆవిడ చెప్పారు ఏంటంటే, పాస్టర్ గారు ప్రభువుని నమ్ముకోక ముందు ఎవరు ఆవిడ ముందు నిలవలేరు అని. ఇప్పుడు మనది అలాగే ఉంటుంది. అప్పుడు ఎలాగో అదే పవర్ మనదేంటి, అదే పవర్. అప్పుడు ఎలాగో నా పవర్ పోలేదండి. అదే పవరు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు మారుస్తాడు. చూసిన వాళ్ళు మనల్ని చూసి వీళ్ళు అంత అద్భుతంగా. ఇప్పుడు నేను అక్కడ గురించి ఎందుకు చెప్పగలుగుతున్నాను? మేము 3 రోజులు ఉన్నాం వాళ్ళ ఇంట్లో. 4 రోజులు ఉన్నాం. ఎంత చక్కని పరిచర్య చేశారు. దేవుని పరిచర్య చేశారని కదా, దీనత్వం. ఆవిడ గురించి ఇంకొకరు చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము అప్పగించుకుంటామో, లోబడతామో, అద్భుతంగా జీవితాలు మారుస్తాడు. అర్థమవుతుంది కదా? అంత ఉపయోగకరమైనటువంటి జీవితాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేనికి మీరు లోబడుదురో, విధేయత, లోబడుట, 2 మాటలు కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి ఇది స్పిరిచువల్ క్రమం. ఇలా లేదనుకోండి, మీరేమనుకోవాలి? మీరు ఇలా చదువుతున్నప్పుడు ఏమనుకోవాలి తెలుసా? నేను చదువుతున్నప్పుడు ఏమనుకోనంటే, ఇవి లేవు అంటే నాకు అర్థమైనమైంది. నేను రక్షించబడ్డాను, చర్చికి వెళ్తున్నాను, కానీ ఇవి చూస్తే నాకేమవట్లేదు, టాలీ అవ్వట్లేదు. నాకు నా జీవితానికి ఈ మాటలకు ఏమవ్వట్లేదు, టాలీ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మొదటికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎందువల్ల అలాగ అవ్వట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగా మన జీవితాలను ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. దావీదు ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు? 139వ కీర్తనలో చివరి మాటలు అంటాడు, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ఏం చూడాలి? ఎవరు చూడాలి? దేవునికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నన్ను చెక్ చేసుకో ప్రభువా అంటున్నాడు. నన్ను చెక్ చేసి నీకు ఇష్టం లేనిది ఏమైనా నా యందు ఉన్నాదేమో అని చూడు. మీరు ఎప్పుడైనా ఇలా అడిగారా? చెక్ చేసుకోవడం ఏంటి? మనకు అన్నీ కనబడుతూనే ఉంటాయి, కానీ మనకేమవదు.
దావీదు ఎందుకన్నాడంటే, నాకేమి కనబట్టలేదు, ఏమైనా ఉన్నదేమో చూడు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే మనకు చాలా కనబడవు. దావీదు చూసుకున్నవన్నీ ఏమవలేదు, ఇక కనబడట్లేదు. నేను చూసుకున్నవన్నీ చూసేసుకున్నాను ప్రభా, ఇంకా ఏమైనా కనబడలేని ఉన్నాయేమో, నీకు ఆయాస్కరమైనవి ఏమైనా నాలో ఉన్నాయేమో. మనకి ప్రార్థన అంటే మనకేం తెలుసు అంటే, ప్రభా రేపు నుంచి ఎగ్జామ్స్ నాయనా నన్ను పాస్ చేసి, ప్రభా నాకేం కావాలి, మంచి ఉద్యోగం కావాలి, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంకేం అవ్వాలి. మళ్ళీ ప్రార్థనలే చేస్తారు. ఇంకా యాక్టర్ అవ్వాలని కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. సినిమా యాక్టర్ అవ్వాలని ప్రార్థన చేసుకొని అలాగే ఉంటాయి ప్రార్థనలు. నాకు సినిమా టికెట్ దొరకాలని ప్రార్థన చేసుకునేవాడిని తెలుసా. నాకు ప్రభు తెలుసు కనుక ముందు నుంచి రక్షణ పొందలేదు. రక్షణ పొందాక కూడా పాస్ గారు సినిమా టికెట్లు ప్రార్థన చేశారనుకుంటారేమో. రక్షణ పడకమనుపు నాకు సినిమా టికెట్ కావాలని ఏం చేసేవాడిని తెలియదు, బుద్ధిహీనత. ఎవరిని అడుగుతున్నాను మళ్ళీ, అది దేవుడిని అడుగుతున్నాను, ప్రభు సినిమా టికెట్ దొరకాలి. అంత అజ్ఞానంలో ఉంటాం మనం. తర్వాత మన ప్రార్థన ఏమవ్వాలి, మారాలి. రక్షించబడిన తర్వాత నీకు ఆయాస్కరమైన మార్గం ఏమైనా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను, ఏ మార్గంలో వెళ్ళాలి, నిత్య మార్గం అంటే నిరంతరము జీవించే మార్గంలో నన్ను నడిపించు. కనుక అలాంటి ప్రార్థనలు చేసుకుంటే ప్రభు సహాయం చేస్తారు. ఓకేనమ్మా. మీ శరీర బలహీనత 19, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. కనుక మన శరీరాలు అందరూ ఏంటి, బలహీనమే. దేనికి బలహీనం, నీరసం అండి, కాళ్ళు నొప్పి అండి, ఇంకేమంటారు కడుపు నొప్పి అండి, వీటి గురించి చెప్పట్లేదు అక్కడ. బలహీనం అంటే శరీరం బలహీనది అంటే శరీరము పాపం విషయంలో చాలా సులువుగా, నేను ఎప్పుడు దేనికి లొంగను, దేనికి లొంగకపోయినా పాపం దగ్గర ఏమవుతాం. ఎందుకంటే పాపాన్ని చాలా అద్భుతంగా చూపిస్తాడు. ఎవరు, సాతానుడు చాలా అద్భుతంగా చూపిస్తాడు. ఆదాము అవ్వకు కూడా ఏం చూపించాడంటే, నువ్వు ఇది తింటే దేవదూతలాగా అవుతావు అన్నాడు, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు అన్నాడు. దేవుడు అది మీకు తెలియకుండా దాచేశాడు, ఆయనలాగా అయిపోతారేమో అన్నాడు. ఇప్పుడు చాలా ఎలా కనబడుతుంది ఆదాముకి, అవ్వకి దేవుళ్ళలాగా అయిపోతామా. అందుకే దేవుడు ఏం చేశాడు, మనల్ని ముట్టుకోవద్దు అంటున్నాడు. ఏం రెవల్యూషన్ వచ్చింది అనుకున్నాడు. ఒక్కరోజుతో ఏమీ ఇలా చెప్పగానే పాము చెప్పగానే తిని అవ్వ ఏమో తినలేదు. ఆల్మోస్ట్ ఆల్ చాలాసార్లు ఏముంది, చెప్పింది ఏమైంది. ఇప్పుడు ఇంతగా చెప్తుందంటే ఒకటి తిందాం, ఏమనుకుంది, ఒకటి తిందాం. ఇంత మొక్కకే ఒకరు అడగచ్చు, అవ్వ ఎంత మొక్కకే ఎంత అయిపోయిందా. లాస్ట్ టైం ఏం చెప్పాను, వాళ్ళు దేవుని నిబంధన మీరిపోయారు. ఆ చిన్న మొక్కే, కానీ అదేంటి, కవర్నెంట్, దేవునికి ఆదాము అవ్వలకి మధ్యలో ఉన్న నిబంధన మరి మీరిపోయారు. ఎప్పుడైతే నిబంధన మీరిపోతామో ఇప్పుడు దేవుని బిడ్డలారా, అపవాది యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతాం. అపవాది యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతాం. కనుక దేవుడు వాళ్ళు పండు తిన్నందుకు దేవుడు వారిని శపించలేదు. నిబంధనలోంచి వెళ్ళిపోతే శాపగ్రస్తులం అయిపోతాం. దేవుని యొక్క నిబంధనలోంచి బయటకు వస్తే ఏమవుతాం. కనుక మనము దేవుని యొక్క ఉపదేశ క్రమానికి మనం ఏమవ్వాలంటే విధేయులం అవ్వాలి, అప్పగించుకోవాలి, లోబడాలి. ఏమవ్వాలి, లోబడాలి. ఎప్పుడైతే మనం లోబడతామో ఇప్పుడు దేవుని వెళ్ళారా అద్భుతముగా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. పాపం నుంచి గొప్ప జయమును ఇస్తాడు. తర్వాత వచ్చిన చదువుతారమ్మా. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయములను అప్పగించండి. ఇందులో ఎన్ని చూసాం, ఇప్పుడు మొదట అప్పగించండి చూసాం, విధేయత చూసాం, తర్వాత లోబడట చూసాం. మరలా మీకు శరీరరీతిగా అన్నాడంటే, ఒకవేళ నేను స్పిరిచువల్ లాంగ్వేజ్ చెప్పి మీకు అలాగ చెప్తున్నానేమో, మీకు సరిగా అర్థమయ్యేటట్టు శరీర భాషలో చెప్తున్నాను అన్నాడు. గతంలో మీరు పాపం చేయుటకు అక్రమం చేయుటకు మీరేం చేశారు, మీ అవయములను అప్పగించుకున్నారు. ఇప్పుడు అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి.
హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ 20 వచనం చెప్పాక చెప్తాను. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అంటే పాపానికి దాసులుగా ఉంటున్నప్పుడు నీతి విషయమైన నిబంధన కానీ నిర్బంధం కానీ అడ్డు కానీ మనకేమీ లేదు. మనకు చాలాసార్లు మన జీవితాల్లో మనకేం అడ్డు ఉండకూడదు. ఏముండకూడదు? అడ్డు మనం నడుస్తున్నా, మన బండి మీద వెళ్తున్నా, మనం మాట్లాడుతున్నా మనకు ఎవరు రాకూడదు, ఎవరు అడ్డు రాకూడదు. మనల్ని ఎవరు కూడా ఏమనకూడదు? రైట్ రైట్ రైట్, సూపర్ 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 అంటే మనం వెళ్ళగలుగుతాం. ఇది తప్పు అంటే మనకేమొస్తుంది? కోపం వచ్చేస్తుంది కాదు, కోపం వచ్చడమే కాదు, వాళ్ళతో మనం మాట్లాడం. అదే పెద్ద తెలివైన వాళ్ళు, మాకు తెలివి లేదా, అలా ఆలోచిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి మాట రాస్తాడు చూడండి. పాపం నీతికి దాసులుగా అప్పగించడం చెప్తూ, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు. మంచి తర్వాత వచనం చదవమ్మా. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? ఇప్పుడు మీరు స్పిరిచువల్లో కాదో మీకు ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. అప్పటి క్రియల వలన, మళ్ళీ చదవమ్మా. అప్పుడు అవన్నీ చేయడం ద్వారా మీకు ఏం ఫలం వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు ఆగి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారా? హలో బోలి నాయ్ 7 రోజులు ఉన్నాం హిందీ బెంగాలీ మధ్యలో. అప్పటి జీవితంను బట్టి మనము సిగ్గుపడుతున్నామా? వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సిగ్గుపడ్డామంటే మనం ఏం చేస్తాం? ఇందాక చెప్పాను కదా, ఫోటో చూసి అసహ్యం వేసింది. ఆ ఫోటో, నా ఫోటో చూసి నాకే అసహ్యం వేసింది. చింపేస్తే బాగుంది అనిపించింది. చింపేస్తే బాగుంది. ఎందుకు చంపలేదు అంటే ఫోటోలు చిన్నప్పుడు అలా ఉంటాయి కనుక అలా ఉంచుకున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ సిగ్గు వచ్చిందంటే అంటే కొన్ని చోట్ల ఆలోచిస్తాను. ఒకసారి అలా ఆలోచిస్తున్నప్పుడు ఏదో నేను అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన గుర్తొచ్చినప్పుడు, లేకపోతే ఎవరినో దూషించినప్పుడు ఆ మాటలు గుర్తొస్తాయి. వాళ్ళు కనిపించినప్పుడు అలా మాట్లాడానా, అంత పనికిమాలంగా నేను చేశానా అనే ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే టోటల్గా మీరు మారిపోయారు. అర్థమైందా? మీరు అలా కానీ ఆ స్వభావం మీలోకి వచ్చిందంటే ఆ పాత విషయాలు, నేనే ఇలా మాట్లాడానా, ఒకసారి ఏమవుతుంది తెలుసా? ఎవరితో అలా మాట్లాడామో ఆ మనుషులు కనిపించారనుకో ఏమవుతుంది? ఒక ఆయన చెప్తూ ఏమన్నాడు తెలుసా? దావీదు పరలోకంకి వెళ్ళిన తర్వాత బత్షెబ కనబడితే ఏమవుతాడు? ఎక్కడ సిగ్గుపడతాడు? ఏమవుతుంది? ఇప్పుడు అందరూ కలుస్తారు కదా, మధ్యలో ఇలాగ అందరూ కలుస్తారు. ప్రైజ్ లాడ్ బాగున్నారా, ప్రైజ్ లాడ్ చెప్తారు లేదు తెలియదు నాకు. అక్కడ అల్లెలు మాత్రం అంటారు. బాగున్నారా డైరెక్ట్గా బత్షెబ ఏం చేస్తాడు? ఇక్కడ సిగ్గుపడ్డాడు, అక్కడ కూడా ఏమవుతుంది? కొన్ని విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా, నేను జనరల్గా చెప్పాను, దావీదు రిపెంటెన్స్ని బట్టి దేవుడు క్షమించాడు. ఇప్పుడు ఊరియా కనిపించాడు. ఊరియా అంటే ఎవరు? బత్షెబ యొక్క భర్త. ఏం చేశాడు? ఆయన చేతిలోనే మళ్ళీ లెటర్ పెట్టాడు, వీడిని చంపేయని. ఎంత ఇప్పుడు ఎవరు నమ్మకస్తుడు? దావీదు నమ్మకస్తుడా, ఊరియా నమ్మకస్తుడా? ఇప్పుడు మామూలుగా ఊరియా ఎందుకో ఇలా చేసి ఆ పేపర్ ఏదో చదివాడు అనుకోండి, ఏమవుతుంది? ఏమనుకుంటాడు రాజు గురించి చెప్పండి? రాజును ఎంతో ప్రేమించాడు, ఎంతో గౌరవించాడు, ఎంతో అభిమానించాడు. ఇప్పుడు రాజు గురించి ఎలాంటి అభిప్రాయం వస్తుంది? అమ్మ దావీదు, అమ్మ రాజా, నన్నే నా జోబులోనే పేపర్ పెట్టి నన్నే చంపేయమన్నావు. ఊరియా కనిపిస్తాడు అప్పుడు ఎక్కడ? పరలోకంలో. ఇప్పుడు ఊరియా కనిపించగానే దావీదు ఏం చేస్తాడు? జనరల్గా చెప్తున్నానే, అవన్నీ ఇలా జరుగుతాయా లేదా, సిగ్గుపడతాడా అని. జనరల్గా ఒక సేవకుడు ఇలా అడిగాడు. ఇప్పుడు ఊరియా కనిపించగానే దావీదుకు ఊరియా ఎదురవగానే ఊరియా రాజుగానే గౌరవిస్తాడు, రాజా అంటాడు. కానీ దావీదు పరిస్థితి ఏంటి? నన్ను నమ్మాడు, నన్ను నమ్మి నేనిచ్చిన లెటర్నే చూపించకుండా యోవాబుకి ఇచ్చాడు. యోవాబు ఏం చేశాడు?
ఆ యుద్ధం ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో ఆ ముందు స్థానంలో పెట్టి ఏం చేశాడు? ఊరియాను చంపించేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయితే దావీదు 51వ కీర్తనలో చాలా రిపెంట్ అయ్యాడు. చాలా రిపెంట్ అయ్యాడు. తన జీవితాన్ని చూసి తను అసహించుకున్నాడు. నేను పురుగు వంటి వాడిని అన్నాడు. నేను నా తల్లి గర్భంలో నుంచి వచ్చినది మొదలుకొని పాపినే అన్నాడు. అలాంటి రిపెంటెన్స్ వస్తే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మదేవుడు తప్పకుండా మన హృదయాల్లో కూడా ఆయన కార్యం చేయగలుగుతాడు. ఆ రిపెంటెన్స్ రావాలి. అప్పటి క్రియల వల్ల మీకేమంటున్నాడు? మీకేమి ఫలము కలిగెను. తర్వాత వాటి అంతము. మీరు అలాగే జీవించుంటే ఏమవుతుంది? మరణమే. వాటి అంతం ఏమవుతుంది? మరణం. ఒక మంచి వర్డ్ ఉండేది, నేను ఇవాళ ఎక్కువ సమయం అది మెడిటేట్ చేయడానికి నాకు అవ్వలేదు. ఇక్కడ మెసేజ్ చెప్పాలి అనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలేదంటే నేను వినగానే కొంచెం షాక్ అయ్యాను. నేను కూడా చాలాసేపు మామూలుగా అవ్వలేకపోయాను. నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా నాకు నేను చాలా దూరం కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తాను. 70 కిలోమీటర్స్ ఒక చోటకి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ 70 కిలోమీటర్స్ వెనక్కి రావాలి. వచ్చిన తర్వాత ఈవినింగ్ ప్రేయర్ ఉంది. ఆ ఈవినింగ్ ప్రేయర్ అయిపోయాక మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. మేము ట్రైన్ ఎక్కే సమయానికి 12:50 ట్రైన్ ఎక్కాం రాత్రి. ఇంకా లోనికి వెళ్ళి సర్దుకునేసరికి 1:30 అంతా అయిపోయింది. ఇంకా అవన్నీ దానికి తోడు మనకున్నట్టుగా లేదు, చలి అక్కడ చాలా ఎక్కువ ఉంది. భయంకరమైన ఆ చలిలో మేము రావడం జరిగింది. కానీ సమయానికి దేవుడు, నేను ఆ మైండ్ అంతా ఏమంటారు, ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలి వీటితో ఉండిపోయింది. అందువల్ల కొన్ని మాటలు నేను మిస్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు చాలా బాగుంటుంది ఆ వర్డ్ మీకు చూపిస్తాను. కనుక అటువంటి ఎక్స్పీరియన్స్ పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తే మరలా ఏం చేయం మనం? అందుకే పేతురు ఏమన్నాడు తెలుసా? కుక్క తన వాంతికి తిరిగింది అనుకోండి, చూడండి ఎప్పుడైనా మీరు జస్ట్ ఆలోచించండి. కుక్క తన వాంతి చేసింది తింటుందట. మీకు అది వింటేనేమవుతుంది అంటారు. పాపం చేసినప్పుడు కూడా అంతే. మీకు అది ఏమవుతుంది? కుక్క వాంతి తిన్నట్టే మీరు పాపం చేస్తే. అర్థమైంది? మీరు అవిధేయత అప్పగించుకోకుండా లోబడకుండా ఉంటే కుక్క, నన్ను కుక్క అంటావా, నువ్వు కుక్క, నువ్వు పంది అని మనం రెచ్చిపోతాం. మీ అమ్మ కుక్క, మీ నాన్న కుక్క, మీ తాత కుక్క, మీరందరూ కుక్కలే అంటాం. మనం పాపం చేస్తే కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది ఎప్పుడు మరలా మనం పాపము చేస్తే. ఈ మాట చదివితే మనకేం రావాలి? మనకు చాలా పౌరుషం వస్తుంది. ఎప్పుడు మనల్ని ఎవరైనా కుక్క అన్నా డైరెక్ట్గా వాళ్ళకు ఉంటుంది. మనం స్టేటస్లు పెట్టేస్తాం. కుక్కకు సంబంధించినవి, పందులకు సంబంధించినవి మనం భలే ఇండైరెక్ట్గా ఇది ఒక స్టేటస్లు మంచి భలేగా వచ్చాయి. నేను కొంతమంది ఎప్పుడు చూడండి, కొంతమంది చూస్తాను, డిఫరెంట్ పెడతారు. మనుషులు మోసగించవచ్చు. ఏంటి? దేవుడు అన్ని నిన్ను చూస్తున్నాడు. ఏంటి? మనం చెప్పలేము కనుక ఏం చేస్తాం? మనం స్టేటస్ల ద్వారా మనకు ఉన్నవన్నీ చెప్పేస్తాం. మీకు విషయం తెలుసా? వాళ్ళు చూడకపోతే మీకు ఉంటుంది, కానీ అలా కాదు. చూడకపోతే ఇప్పుడు మీరు వాళ్ళకి డైరెక్ట్గా ఇద్దామని చెప్పారండి, ఆ రోజు వాళ్ళు చూడలేదు, ఏటవుద్ది మీ స్టేటస్? ఆలోచించారా ఎప్పుడైనా? వీళ్ళు చదవాలి, వాళ్ళకి తగలాలి అని మీరు పెట్టారు, వాళ్ళు చూడలేదు ఆ రోజు. మన గాలి తీసినట్టే మీరు ఎంత పౌరుషంగా పెట్టేశారు వాళ్ళ కోసం కోపంలో. నెక్స్ట్ డేకి మీ కోపం చల్లబడిపోద్ది. ఏంటి? అంతే కదా. వేడి నీళ్ళు పొయ్యి మంచి తీసిన తర్వాత కాసేపు చల్లబడిపోతాయి కదా. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కాసేపు పొయ్యి మంచి తీసేసి కాసేపు ఉంటే చల్లగా అయిపోతాం. ఆ కోపంలోనే మనం ఏం చేస్తామంటే వేడి నీళ్ళు వేసేస్తాం, అన్నీ వేసేస్తాం. ఒక 5 నిమిషాలు ఆగితే నీళ్ళు ఏమవుతాయి? చల్లబడిపోతాయి. మనం కూడా ఏం చేస్తాం? చల్లగా పడుకుంటాం. లేకపోతే ఆ కోపంతోనే ఉంటే ఏమవుతుంది? అందుకే కోపం ఎక్కువసేపు ఉంచకూడదు. వేడెక్కిపోయి ఏమవుతుంది? ఎఫెక్ట్ మీకు కూడా అది వాళ్ళకు కొట్టదు. కనుక స్టేటస్ల ద్వారా మనం చూపించుకోవడం కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఆ స్టేటస్ చూపిస్తున్నప్పుడు కూడా అన్యులు చూసి కూడా ఏమవ్వాలో తెలుసా? బైబిల్లో ఎంత మంచి మాటలు ఉన్నాయా, ఈ మాట ఎక్కడిది, బైబిల్లో ఇలా కూడా ఉంటుందా అని అలా చెప్పాలి. అంతేగాని అడ్డబిడ్డంగా చెప్పేసి ఏంటి ఇలాంటి మాట ఇలా చెప్తాడు, ఇది ఏమైంది, ఏం బాధ, అలాగెప్పుడు కూడా మనం
కనబడకూడదు. అప్పటి క్రియల వలన మీకు ఏం ఫలం కలుగును? 21 వచనం, వాటిని గురించి మీరు ఇప్పుడు ఏమవుతున్నారు? సిగ్గుపడుచున్నారు కారా. ఆ సిగ్గుపడుతున్న అనుభవంలోకి వస్తే మీరు పూర్తిగా మారిపోయినట్లే. నేను దేవుని వాక్యం యొక్క అధికారం బట్టి చెప్తాను. మీరు పాత క్రియలన్నింటినీ చూచి మీరు సిగ్గుపడుతుంటే మీరు మారిపోయినట్టే. పలానా సమయంలో పలానా మీద అరిచిన విషయాలు, కోపడిన విషయాలు, ఇవన్నీ మీకు జ్ఞాపకం వచ్చి వెంటనే ప్రభా చాలా అసహ్యంగా ప్రవర్తించాను ప్రభా, ఆ సమయంలో చాలా చండాలంగా ప్రవర్తించాను ప్రభా, నన్ను క్షమించు అని అలా రిపెంట్ అయ్యారనుకోండి, మన హృదయాలు తేలికవుతాయి. అంతేకాదు మరింత పరిశుద్ధతలోకి వెళ్తాం. అక్కడ అదే అంటాడు చూడండి, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము. ఇప్పుడు ఏ ఫలం వస్తుంది? ఇప్పుడు మనకి పరిశుద్ధతలో మనం ఫలించడం ప్రారంభిస్తాం. మనలో ఒక ఫలం వస్తుంది. ఆ ఫలం ఏంటి? పరిశుద్ధత. ఎప్పుడు వస్తుందంటే ఆ పరిశుద్ధత అనేది మనం గతంలో జీవించిన జీవితానికి, గతంలో మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలి. నేనేం గొప్పవాడిని కాదు, ఆ సిగ్గుపడే అనుభవం రావాలి. నేను ఎలా ప్రవర్తించానేంటి, ఎలా మాట్లాడానేంటి, ఇవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు మనం సిగ్గుపడే ప్రభా క్షమించు అని మనం ఎప్పుడైతే ఆ సిగ్గుపడుతున్న అనుభవంలోకి వచ్చామో పరిశుద్ధత అనేటువంటి గొప్ప ఫలం మనలోంచి వస్తుంది. ఎవరైతే మనల్ని చూసి ఇంతకుముందు ఎలాగనుకున్నారో ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధత అనే ఫలాన్ని చూస్తారు. పరిశుద్ధ జీవితం అంటే తెల్లని వస్త్రాలు. పరిశుద్ధ అంటే మీరు ఒక్క మాటలో చెప్పండి ఏంటో? పరిశుద్ధత అంటే ఏంటి? కాన్సక్రేషన్, ప్రత్యేకింపబడడం. హ్యాగ్యోస్ అంటారు యాక్చువల్, అంతేనా? హ్యాగ్యోస్, దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకోవడం. ఇవాళ అనుకో మనం పరిశుద్ధి అంటే ఏమనుకుంటాం? తెల్లగా వస్త్రాలు వేసుకోవాలి, ఇంకేవేవో అనుకుంటాం. ఇవేమో పరిశుద్ధత కాదు. మన జీవితాలు దేవుని కొరకు ఏమవ్వాలి? ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకింపబడిన జీవితం ఏమవ్వాలి? ప్రత్యేకింపబడిన జీవితం. ఎవరి కోసం? దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. లోకములో నుండి, పాపము నుండి, వీటన్నిటిలోంచి కూడా ఏమవ్వాలి? మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా నీ జీవితం చాలా ప్రత్యేకమైనది అని గుర్తించగలిగితే దేంట్లో? నీ డ్రెస్ అసలు ఎక్కడ సెలెక్ట్ చేస్తావు? ఎక్కడ దొరుకుతావు బాబు నీకు? మాకెవరికి దొరకవు. నేను కొంచెం చాలా అద్భుతంగా నేనేం చేస్తాను, సెలెక్ట్ చేస్తాను. చాలా కేర్ఫుల్గా ఉంటాను నేను బట్టలు కొనేటప్పుడు. ఎలా పడితే అలా కొనేను. కొంతమంది ఏ టైంలో వెళ్ళాలి, ఏ షాప్కి వెళ్ళాలి బాగా అది పరిశుద్ధత కాదు. నీ జీవితం చాలా ప్రత్యేకమైనది, నీ మాటలు ప్రత్యేకమైనవి, నీ యొక్క నడవడిక ప్రత్యేకమైనది అని చెప్పగలిగితే మనం పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాను. మనుషులు గుర్తించాలి. ఓకేనా? మనుషులు మనల్ని చూసి ఏమవ్వాలి? ప్రత్యేకంగా జీవిస్తున్నామని గుర్తించాలి. ఓకేనా? పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. దాని అంతము, ముందు పాపం గురించి ఏమన్నాడు? దాని అంతము 2 అంతాలు ఉంటాయి. ఒకటి మరణం. మరణం అంటే మీరు చచ్చిపోదాం అంతేనా అనుకుంటారు. అదైతే గొడవ లేదు, అందరూ చచ్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు. అవునా? చచ్చిపోతే ఇవన్నీ పోతాను. చచ్చిపోయిన తర్వాత అసలు ఉంది కదా ఏంటి? చచ్చిపోయాక అసలు జీవితం ఉంది. చచ్చిపోకముందు జీవితం ఏముండదు. ఎప్పటికైనా ఏమవ్వాలి? చచ్చిపోవాలి. మనం ఎప్పుడైనా చచ్చిపోవాలని చెప్పి దానికి రెడీ అవ్వం. తెలుసు అందరికీ ఎప్పుడైనా చచ్చిపోవాలని, కానీ దానికి ఏమవరు? సిద్ధపడరు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకు సిద్ధపడరంటే ఇంకా లోకంలోనే జీవించాలని ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దాని అంతం ఏమంటున్నాడు? పాపంలో జీవించి చనిపోతే మరణం. మరణం అంటే ఇప్పుడు ఏంటి? మరి ఆల్రెడీ మరణం అందరికీ సాధారణమైన మరణం కాదు, రెండవ మరణం. ఏంటి? రెండవ మరణం గురించి మనకు తెలియదు. చాలామందికి ఒకే మరణం తెలుసు. అందుకనే ఆ మరణం రాకుండా ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చచ్చిపోకుండా ఉండడానికి ఒక ఇంజెక్షన్ వచ్చింది 2 లక్షలు అన్నారనుకోండి, ఎంతమంది వేయించుకుంటారు చెప్పండి? మీరు ఇంక చచ్చిపోరు. మీరు ఇంకా చచ్చిపోరు అంటే ఆనోకి వేయించుకుంటారన్నాడు. ఇంకా నీకే, మరి సిస్టర్కి వేయించరా? పాప ముందు పాపకి ఏం చేస్తారు? అవునా? ఇప్పుడు అడగ మీరు చచ్చిపోకుండా ఉండాలంటే 2 లక్షలు అంటే క్యూ ఉంటుందండి. సడన్గా అడిగే దేనికంటే చచ్చిపోకుండా ఉండడానికి ఇంజెక్షన్.
మనుషులందరికీ ఏం చేయాలి? చచ్చిపోకూడదు అనుకుంటారు. ఏం చేసినా చచ్చిపోవాలి. ఇంజక్షన్ వేసుకున్నా ఆడు తర్వాత చెప్తాడు ఆ మందు ఉత్తుదే బోగస్ అట అనగానే మనం ఏమవుతాం? 2 లక్షలు వేయించాడు, తినేసాడు దొంగ అని చెప్పి తిట్టుకుంటాం. మీరు ఏ ఇంజక్షన్ వేసుకున్నా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ చచ్చిపోతాడు, మనము చచ్చిపోతాం. అర్థమవుతుంది కదా? మనకి రెండవ మరణం అనేది ఉంది. దానిలో మనం వెళ్ళాం. ప్రభునందు ఉంటే రెండవ మరణంలో మనం వెళ్ళాం. దేవుడు ఆయన దగ్గరికి ఆయన బిడ్డలకు మహిమ కలిగిన శరీరం ఇస్తాడు. మహిమ కలిగిన శరీరానికి ఏముండదంటే మరణం ఉండదు. ఆ శరీరానికి ఏముండదు? మరణం ఉండదు. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినటువంటి ఆ విధానంలో ఆ శరీరాలకు మరణం ఉండదు. దీన్ని తిన్న దినాన్ని చస్తావు అన్నాడు. కనుక ప్రభువులో ఏం చేస్తారు? సాతాను ఏం చెప్పింది? ఇది తింటే మీరు చావనే. ప్రభు ఏం చెప్పాడు? తిన్న దినాన్ని మీరు చచ్చిపోతా అన్నాడు. కనుక మనకు మరణము ఉండదు అనే మాటలను 2 సార్లు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఒకటి 20 అధ్యాయము, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 14 వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఏంటది? రెండవ మరణం. అగ్నిగుండం ఏంటి? రెండవ మరణం. ఇప్పుడు మనం దేనికోసం సిద్ధపడాలంటే రెండవ మరణంలో మనం ఉండకూడదు. ఇతరుల గురించి మనం ఆలోచించేటప్పుడు, కుటుంబం గురించి ఆలోచించినప్పుడు జనరల్ డెత్ ఎప్పుడు కూడా అందరికీ వస్తుంది. దానికి ఎవరు ఎగ్జంప్షన్ లేదు. శరీర బలహీనతను చనిపోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సాతానికి అనుమతి ఇచ్చి చనిపోవచ్చు. కొన్నిసార్లు మన మట్టుకు మనమే మరణాన్ని తెచ్చుకుంటాం. కొన్ని మాటలు మనం మాట్లాడడాన్ని బట్టి మరణం అనేది మనకు వస్తుంది. బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీ నోటి మాటల వల్ల నువ్వేమైపోతావు? చిక్కుబడతావు అనుంది. నోటి మాటలను బట్టి చిక్కుబడతావు. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు చెప్పచ్చు. మరణం అనేది దేవుని అనుకున్న దినము కంటే ముందుగా కొంతమందికి రావచ్చు. ఎందుకంటే వారు చేసినటువంటి పాపం బట్టే కాదు, వారు కొన్ని తప్పుగా వారు మాట్లాడడం ద్వారా కనుక వీటిని బట్టి రావచ్చు. రెండవది ఇక్కడ ఏమంటున్నాడంటే, రెండవ విషయము 21 అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎవరికి ఇది? ఎవరికి ఇది అన్నాను? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమవుతుంది? రెండవ మరణము. కనుక ఈ రెండవ మరణంలో పిరికివారు ప్రవేశించలేరు. పిరికివారు అంటే మన అందరం పిరికోలమే, అవునా కాదా? నాకు మంచి ధైర్యం అండి నేను ఎన్ని చెప్పినా అందరం లాస్ట్కి మనకు ముద్ర వేయాలంటే ఏంటి? పిరికివాళ్ళమే. ఇక్కడ చెప్తుంది అందరూ పిరికోల గురించి చెప్పట్లే. పిరికితనం అంటే దేవుని గురించి పిరికితనం. దేవుణ్ణి ఒప్పుకోవడానికి, దేవుడు నా రక్షకుడు అని చెప్పడానికి, లేకపోతే నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి చాలామంది పిరికి. నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి పిరికి. దేవుని సంబంధమైన విషయాలకు ఏంటి? పిరికితనం. ధైర్యంగా దేవుని కొరకు మనం ఏం చెప్పాలి? యేసు ప్రభు నా రక్షకుడు, నా దేవుడు. ఒకవేళ మనం కానీ ఆయన గురించి సిగ్గుపడితే ప్రభు క్లియర్గా చెప్పాడు, నేను మిమ్ముని గురించి నేను వచ్చినప్పుడు ఏమవుతాను? సిగ్గుపడతానంటే ఏంటి? నా కుమారుడు అని చెప్పుకోవడానికి, నా కుమార్తె అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. ఏం చేయమంటాడు? అక్రమము చేయని వారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. కనుక మనం దేవుని విషయంలో సిగ్గుపడడానికి లేదు. నిరంతర జీవితం కొరకు మనం ఇవ్వాలి, సిద్ధపడాలి. అంటే ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును అంగీకరించడం, యేసుక్రీస్తు నామమునందు విశ్వాసంతో జీవించడం, పాపం విషయమై మనం ఏమైపోవాలి? చనిపోయిన వారముగా ఉండాలి. హల్లెలూయా. కనుక
మరలా ఇంకా మరి రెండవ మరణం గురించి ఇంకొక మాట కూడా ఉంది, కానీ ఇంకా సమయం అవుతుంది కనుక ఎన్ని వచనాలు చదువు అయిపోయా అమ్మా? చదువమ్మా. ఎలా అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే పాపానికి దేవుడు జీతం ఇస్తాడు. మీరు జీతం ఇస్తాడట, ఇంకేంటండి ప్రాబ్లము అని మీరు అనుకోవచ్చు. అలా చదివారు అనుకోండి, పాపానికి ఏముంది? పాపం చేసిన వాళ్ళకి జీతం ఉందా? మేము ఉద్యోగాలు చేస్తేనే మాకు సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు, పాపం చేసిన వాళ్ళకి జీతం అని మీరు. పాపమునకు జీతము మరణము, అది రెండవ మరణము. ఇప్పుడు ఏమంటున్నాడు రివర్సు? అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము, నిరంతరం ఉండే జీవితం. హల్లెలూయా. మీరు అప్పుడప్పుడైనా కొంచెం అలా పరలోకం గురించి ఆలోచించండి. నెమ్మదిగా మీకు పరలోక సంబంధమైన ఆలోచనలు వస్తే పరలోక సంబంధమైనటువంటి ఆనందం కూడా మీకు వస్తుంది. పరలోక సంబంధమైన ఆనందం వస్తుంది. మనకి భూ సంబంధమైనటువంటి ఆనందమే ఉంటుంది. బట్టలు, తిండి, ఇంకా డబ్బులా? బాగా చెప్పింది, మంచి ఆన్సర్ చెప్పింది. డబ్బులు, బట్టలు, తిండి, ఇంకా ఇల్లు, బంగారం, ఇంకేమున్నాయా? కొత్తవి ఏం చెప్పండి కొన్ని. క్రిస్టినా చెప్తుంది, చెప్పమ్మా. ఏం ఆనందం? బిర్యానీ జనరల్గా అమ్మా, నీకు ఉండదు, అది నాకు తెలుసు కదా, నువ్వు మారిపోయావు. ఇవి అంటే ఆనందం. కానీ పరలోక సంబంధమైన ఆనందం సూపర్గా ఉంటుంది. ఆ ఆనందం అనుభవిస్తే అప్పుడు మనకి ఏమవుతుందో తెలుసా? అనిపిస్తుంది. ఏంటి? లోక సంబంధమైనవన్నీ కూడా మనకు అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైతే అనుకుంటారో, ప్రియదేవునులారా, నేను సినిమాలకు తిరిగాను కదా, ఆ సినిమా యాక్టర్లు చూశాను కదా, ఏడు సినిమాలకా వెళ్ళాను అనిపిస్తుంది నాకు. 7 సినిమాలకా ఇలా పిచ్చి వాళ్ళు తిరిగాను. ఒక సినిమాకి వెళ్తే నా సెట్ లాగేసారి వెళ్ళిపోతున్నాను, అంటే గేట్ తీయగానే పారిపోయాం. ఇది పట్టుకుంటే ఈ మొక్క వెళ్ళిపోయింది దాని చేతిలోకి. ఏమైంది? వాళ్ళు ఒకళ్ళు లాగేసుకుంటారు ముందుకు వెళ్ళిపోవడానికి. అది అటు వెళ్ళిపోయింది. ఎంతవరకు వెళ్ళిపోతే నేను లాక్కుని మళ్ళీ వెళ్ళిపోయింది సినిమాకి. ఏంటి ఈ మొక్క పాట వెళ్ళిపోతే నెమ్మదిగా ఇక్కడ నుంచి లాక్కొని ఇది ఇలా 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 పెట్టుకొని సినిమా అయిపోయి మళ్ళీ గుర్తొచ్చింది, అయ్యో నచ్చి పక్కన మొక్కలేదు, ఒక చేయలేదు, ఏం చేయాలని మొత్తం మీద బండి మీద వెళ్ళాను కనుక ఇలా 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 2-3 చుట్టుకొని ఎలాగో ఇంటికి దూరిపోయాను. ఇప్పుడు అసహ్యం వేస్తుంది. చిచ్చి ఒక మనలాంటి మనుషుడే ఇప్పుడు. అందుకే ఏమైపోయింది తెలుసా? చాలామందికి తెలిసిపోయింది, వాళ్ళే హీరోలే సినిమాలు తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నారు? మన ఇక్కడ ఎక్కడ చూసాను ఆశాచార్య గారు ఇంటి పక్కన అనుకుంటారు, వెళ్తే చూస్తే వాళ్ళ కొడుకు ఎవడో సినిమా తీసారట, ఏదో అంత పెద్ద ఈడెవడరా అంటే ఆడి సినిమా తీసుకున్నారంట. చూసారు అది? వాళ్ళు మీ ఇంటికి వస్తున్న చూస్తే ఎవడు సినిమా తీసాడరా అంటే ఎవరు లేదు, వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే నిర్మాతలు, వాళ్ళే హీరో. సినిమా ఈజీ అయిపోయింది. మీరందరూ కూడా హీరోలే. మీరు మామూలు మీకు ఛాన్స్ రాకు కానీ, ఏనైనా మనకు ఛాన్స్ రాకు కానీ మన హీరోలు అవ్వమా? మన మీద ఎవరో ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి బాబు యాక్ట్ చేయాలంటే, యాక్టింగ్ మనం జీవితాంతం చేస్తూనే ఉన్నాం కదా, సినిమాలు చేయడం ఇంకెంత దించేస్తాం టకా 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 అని. ఎవడు ఎలా చెప్పమంటే అలాగా మనకి ఛాన్స్ ఎవడిస్తాడు మనకి? ఎవడు ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండాలి, లేకపోతే ఒక ఎక్స్ట్రాడినరీ ఏదో. ఇప్పుడు చాలా మంచి ఉండి విలన్లాగా చేసి తర్వాత హీరోలు అయిపోతారు. అలాగే మీరు ఇప్పుడు విలన్లాగా ఉండి 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 మనకి యాక్ట్ అని అనుకుంటాను. ఎప్పుడే తర్వాత అనుకున్నాను అనమాట, అవును కదా ఆ ఏజ్లో నాకు వస్తే ఏముంది, మహేష్ బాబు ఏముంది, ఈడేముంది, నేను చేయలేవా అవి, ఇది తన అవసరం లేదు. వాళ్ళు ఇలాగంటే పడిపోతాడు అటు, అంతేనా? ఇలాగంటే పడిపోతాడు. ఇంకా చాలా ఈజీ. నిత్య జీవితంలో అయితే ఏమైనా అలా కొనో కొట్టాలి, కానీ మనం ఎవరిని కొట్టవసరం లేదు. ఇంకా ఏంటి, మన వాయిస్ కూడా అవసరం లేదు. మీకు భాష రాపినా అంటమే ఆడెవడో మాట్లాడుతుంటాడు. ఆడు స్వరం బాగోపోయినా మంచి స్వరం పెట్టి వాళ్ళు పాట పాడవసరం లేదు. మనకి చర్చిలో అందరం పాడుతాం. అక్కడ హీరో అవ్వాలంటే ఏమీ చేయవసరం లేదు. ఇప్పుడు వాళ్ళని ఎందుకని వెంబడించానా నాకు అప్పుడు వెలిగింది. ఆడు చేసేది ఏమీ లేదు, ఆడు కొట్టేది ఏమీ లేదు. ఎంత డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది? సినిమాలకి నేను వెళ్ళేది కాక మరొక 5గురికి తీసుకెళ్ళి వాళ్ళకి టికెట్లు తీసి వాళ్ళకి డ్రింకులు ఇప్పించి
మళ్ళీ ఆటోలు ఇంటికి తీసుకెళ్ళి ఇంత డబ్బు ఏమైంది? జ్ఞానోదయం కలగాలి. దేవునిలో ఉన్నవారికి వెలుగు కలుగుతుంది. ఏమవుతాయి? వెలుగు కలుగుతుంది. లాస్ట్ మాట ఒకటి చెప్తాను చూడండి. 119వ కీర్తన 130 ఏమో వచ్చినా నాకు గుర్తులేదు. అది కాదు. రాజకుమార్ అదే అంటున్నాడు. చదవండి అయితే సార్. వెరీ గుడ్. ఇప్పుడు 104 చదవండి. హల్లెలూయా. నీ ఉపదేశం, అందుకే దేవుని ఉపదేశం మనం వినాలి. దేవుని వాక్యం మనం చదవాలి. దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే అమ్మ 2 చదవమంది, 2 చదివేస్తాను. పాస్టర్ గారు 2 చదవమన్నారు, 2 చదివేశాను. దేవుని ఉపదేశం ఉంటే మనకు వెలుగు కలుగుతుంది. అంటే ఎన్లైట్మెంట్, మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనోనేత్రాలు వెలిగించబడ్డం అంటే దేవుని బిడ్డలారా, మన జీవితం గురించి మనకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. నీ ఉపదేశం వల్ల నాకేమవుతుంది? వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ. అందుకే దేవుని ఉపదేశం వినాలి, చదవాలి. మీరు చదువుతూ ఉంటే మీరు అసలు అది తప్పు అనుకోనిది కూడా దేవుని వాక్యం ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. అలా మాట్లాడకూడదు, అలా ఆలోచించకూడదు, అలా ప్రవర్తించకూడదు. ఈ ఎన్లైట్మెంట్కి మనకు వస్తే పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు అని అర్థం అనమాట. దేవుని వాక్యం మీరు చదువుతుంటే మీకు వేరే భాషలో ఉన్నట్టు ఉంటుంది. చాలామందికి ఒక అధ్యాయం చదవడానికి మనం చాలా కష్టపడి కీర్తన చదువుతున్నాం అనుకోండి, అలా 178వ కీర్తన వచ్చింది అనుకోండి, గొప్ప నీరసం ఉంటుంది. ఎందుకు? ఉంటాయా 2 పేజీలు. ఇక 104, 5, 6 వచ్చాయి అనుకోండి, ఇంకా 3 పాటలు చేసుకుని 3 రోజులు కలుపుకుంటారు. అది 119 అయితే ఖచ్చితంగా వారం రోజులు వేసుకుంటారు అవి. ఇప్పుడు కొంతమంది పిల్లలు 119వ కీర్తన 10 నిమిషాలు చెప్పేస్తున్నారు. మీరు చదవడానికి ఎన్ని రోజులు? 119వ కీర్తన వచ్చింది, ఇన్ని భాగాలు చేసుకుంటారో, ఎన్ని భాగాలు? వారం రోజులకి ఒక కీర్తన చదివినట్టే. మొన్న ఒకటో చూశాను, చాలామంది చదువుతుంటారు. సాగర్ పాస్టర్ గారి చర్చిలో ఒక చిన్నోడు, మళ్ళీ ఎంతనోడు అనుకున్నారు? ఎంత ఉంటాడేమో, రిక్కీ అంత, యూకేజీ. చేతులు కట్టుకొని చెప్పేస్తున్నాడు. మేమేమో 119వ కీర్తన మొత్తం భాగాలు చేసుకొని ఆ 175 వచనాలు వేసుకొని పాటలు చదువుతుంటాం. ఎక్కడ వెలుగుస్తుంది? ఎక్కడ అసహ్యం వస్తుంది మనకి? దేవుని వాక్యం లోనకి వెళ్తే ఏమవుతుందంటే తప్పు మార్గాల మీద మనకు అసహ్యత పుట్టిస్తుంది. మనం అంటూ అసహ్యం పడం. మనకేమవుతుంది? ఎప్పుడైతే మీరు అసహ్యపడతారో ఇక పాపం జోలికి మీరు, అందుకే పేతురు అంటాడు, పాపంతో జోలి లేకుండా ఉంటాము అన్నాడు. పాపంతో జోలి అంటే ఏంటి? సంబంధం లేకుండా ఉంటాం. ఇంకా పాపాన్ని గెలుకుతారు కొంతమంది వెళ్ళి. పాపం మనల్ని గెలకడం కాదు, ఏలే గెలుకుతారు వెళ్ళి. భయంకరం. అటు జోలికి వెళ్ళకుండా ఉండగలుగుతాం. కనుక దేవుని ఉపదేశం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వాక్యం చదువుతుంటే ప్రియదేవుని బిడ్డలారా, నేను ఈ మధ్యకాలంలో ఏం చేశానంటే, కారుల్లో వెళ్తాం చాలా బాగుంటుంది, చక్కగా వెళ్ళచ్చు, ఏ స్పాట్కి అయితే ఆ స్పాట్లో వెళ్ళచ్చు, అలా దిగచ్చు, వచ్చేయచ్చు. కానీ ట్రైన్లో వెళ్తే ఎంత అడ్వాంటేజ్ అంటే, బస్సుల్లో కానీ వెళ్ళేటువంటి ఆ 5 గంటలు 6 గంటల ప్రయాణంలో కనీసం బైబిల్ గ్రంథంలో కొన్ని బుక్స్ కంప్లీట్ చేసేయచ్చు. మత్తయి సువార్త కానీ, అపోస్తలుల కార్యం. ఎందుకంటే మనకి ఎంత టైం ఉంది? ఒక 6 గంటలు ఉంది. 6 గంటల్లో మనం ఎంత చదవచ్చు? దేవుని బిడ్డలారా, ఎంత బ్లెస్సింగ్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మొన్న కూడా నేను వెళ్తున్నప్పుడు 7 రోజులు వెళ్తున్నాను కదా అనుకున్నాను. కానీ నాకు ఒక గుర్తు వచ్చింది ఏంటంటే, ఎక్కువ టైం ఏం చేయొచ్చు? బైబిల్ చదువుకోవచ్చు. ఎక్కువ టైం ఏం చేయొచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు. మనం ఏదో ప్రసంగించేయడానికి వెళ్ళింది కాదు, మనకి మంచి టైం దొరుకుతుంది. ఇక్కడ ఉంటే ఏమవుతుంది? వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఆ ప్రార్థన అంటారు, ఈ ప్రార్థన అంటారు, కంపల్సరీ మీరు రావాలి పాస్టర్ గారు అంటారు. ఎందుకంటే మీరు కూర్చోవాలి అక్కడ, మీరు ఉండాలి, మీరుంటే మాకేంటి ఆశీర్వాదం అంటారు. మనకేమవుతుంది? సమయం పోయే, మళ్ళీ బిర్యానీ తిని కడుపు నొప్పి, గ్యాస్ నొప్పి,
మళ్ళీ దాన్ని అరిగించుకోవడానికి సాయంత్రం ఏం చేయాలి? తిరగాలి, ఇన్ని పనులు చేయాలి. కానీ అలా వెళ్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. దేవుని పరిచర్యకు అంటే దేవునితో ఉండడానికి మనం అలా వెళ్తే చాలా బాగుంటుంది. ప్రయాణం చేసేవాళ్ళు మీకు కొంతమంది ఎక్కడ ప్రయాణం ఏముండదు, ఈ బురద పాములు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు. ఎందుకు బురద పాము అన్నామంటే అది ఎక్కడికి దూరంగా వెళ్దు, అక్కడక్కడ తిరుగుతుంటుంది. దూరంగా వెళ్తున్నప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయి మీరు చదవండి, ఎంత బాగుంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. పరలోకపు మన్నా అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. సరే, నేను ముగిస్తాను. నెక్స్ట్ వీక్ మరలా మిగిలిన విషయాలు చదువుదాం. ఒక్కసారి మనము ఈరోజు చెప్పిన మాటల్లో మరి ముఖ్యమైన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, కళ్ళు మూసుకొని తప్పు మార్గములన్నీ నాకు అసహ్యత కలగాలి ప్రభా. నాకు ఆ మాట చదివిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి ఎన్లైట్మెంట్ కలిగింది. ఏంటంటే దేవుని ఉపదేశం మనం వినుట ద్వారా, దేవుని యొక్క వాక్యం మనం చదువుట ద్వారా తప్పు మార్గంలో మనకు అసహ్యత కలుగుతుంది. కనుక ప్రభా అలాంటి వాక్య ధ్యానము నాకు దయచే ప్రభా అని అడిగినప్పుడు, దేవుని వాక్యము సుమారు ఇప్పటికీ 32 సంవత్సరాలు నేను రక్షించబడిన దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని నిరంతరము చదవడం మాత్రమే కాదు, దానిలో ఆనందించడానికి, ఆ వాక్యాలను బట్టి నన్ను నేను సరిచేసుకోవడానికి, ఆ వాక్యాలను బట్టి ఆ వాక్యమునకు నన్ను నేను అప్పగించుకోవడం, నన్ను నేను మరి దేవునికి ఉపదేశ క్రమమునకు లోబడ్డం, ఇప్పటికే పరిపూర్ణం చెందానని కాదు, మరింతగా పరిపూర్ణతలోనికి ప్రభు ఆ వాక్యం ద్వారా నన్ను నడిపిస్తున్నారు. మనం కూడా దేవుని వాక్యానికి అప్పగించుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని వాక్యానికి విధేయులమవుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు గొప్ప విడుదలనిస్తాడు. పాపం మీద, బంధకాల మీద అసహ్యత కలిగించి నిత్య జీవమును నిరంతరము ప్రభుతో ఉండే గొప్ప కృపను మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఏదో ప్రభుని నమ్ముకున్నాను అంటే చాలదు. పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదు. పాపాన్ని చూసుకొని అసహ్యత రావాలి. అలాంటి ఆధ్యాత్మిక అనుభవం పరిశుద్ధాత్ముడు దయచేయాలని మీ మట్టుకు మీరు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. నేను ముగిస్తాను ప్రార్థన చేసి. మీ ప్రార్థన ఎవరికి వినపడదు, కానీ ప్రభుతో మీరు మాట్లాడుకోండి. ప్రభువా, ఎంత అద్భుతమైన జీవితం క్రైస్తవ జీవితం, ఎంత అద్భుతమైన వాక్యాన్ని మాకు ఇచ్చావు, ఎంత అద్భుతమైనటువంటి దేవా నీ సన్నిధి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావు. అన్నిటికంటే ముఖ్యంగా పరలోక రాజ్యములకు వారసులుగా నిరంతరం ప్రభుతో ఉండే కృప మీరు మాకు అనుగ్రహించారు. దేవా, మమ్మల్ని క్షమించండి. మేము ఎక్కడ లోబడట్లేదో, ఎక్కడ అవిధేయులంగా ఉన్నామో పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటున్నాం తండ్రి. బలమైన నీ ఆత్మ మా హృదయాల్లో పనిచేయాలని కోరుకుంటున్నాం ప్రభా. అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యానికి లోబడుతున్నాం తండ్రి. విధేయులమై ప్రభా నీ మార్గంలో నడుచుట కొరకు ఇష్టపడుతున్నాం ప్రభా. ఈ బిడ్డలందరినీ మీరు కనికరించండి ప్రభా. ఆధ్యాత్మిక జీవితం ఎంతో లోతైనది, ఆధ్యాత్మిక జీవితం ఎంతో ఎత్తైనది ప్రభా. దావీదు భక్తుడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ప్రార్థించాడు ప్రభు. మమ్మల్ని కూడా అలాంటి ఎత్తైన ఆధ్యాత్మిక జీవితంలోనికి నడిపించు ప్రభా, నడిపించు నాయన. క్షమించు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నాయన మరొకసారి మీరు దర్శించండి, మరొకసారి మీరు మాట్లాడండి ప్రభా. మరొకసారి తండ్రి నూతనమైన ఆధ్యాత్మిక అనుభవం ఆయన బిడ్డలందరికీ దయచేయండి. కృపతో నింపండి దేవా. రోమా పత్రికలో నాయన 6 అధ్యాయాలు ప్రభా మేము ధ్యానించడానికి కృపనిచ్చారు ప్రభు. మరింత లోతు అనుభవాల్లోనికి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా నాయన బిడ్డలందరినీ హస్తాలకు అప్పగిస్తుండే ఏ ఒక్కరూ కూడా తండ్రి నాయన అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు ప్రభా. 2వ మరణము వారి జీవితంలో ఉండకూడదు ప్రభా. దేవా నిత్య రాజ్యములో నీతో ప్రతి బిడ్డ ఉండునట్లు సిద్ధపరచండి. మేము మాత్రమే కాదు నాయన, మా కుటుంబాలను దేవా, మా బంధువులను, మా స్నేహితులను మేము సిద్ధపరిచే కృప మాకు దయచేయి ప్రభా. సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా నడిపించు. దేవుని ఆత్మ మన మధ్యలో ఎంతో బలముగా పనిచేస్తున్నారు. మనం ప్రార్థిస్తుండగా ప్రభు ఆత్మ సహాయం చేస్తుంది. మనం ప్రార్థిస్తుండగా బలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహిస్తాడు. హిమము కంటే తెల్లగా పరిశుద్ధాత్ముడు మనల్ని శుద్ధి చేస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి ప్రభువా. ఏమి ఆశ ప్రభువు మమ్మల్ని ఆ రీతిగా శుద్ధి చేయండి. ప్రతి మచ్చ, ప్రతి డాగు, ప్రతి కలంకము మా జీవితంలోంచి తీసేయండి ప్రభా.
స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నీ హస్తాలకు అప్పగిస్తూ ప్రభా నాయన, రేపు జరిగే ప్రేయర్ అలాగే తండ్రి ఆదివారం జరిగే ఆరాధన కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ సన్నిధి నిత్యం మాతో ఉంచండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు ఫలించాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. వారిని నిత్య మార్గంలో నడిపించమని, పరిశుద్ధాత్మ సహాయం వరకు దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వినయపూర్వకంగా మనవులు అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.